రేపు రాత్రి శుభకార్యానికి ఓ మంచి ముహూర్తం చూడాలి. ఏ శుభకార్యమయ్యా? అదేనండి, వివాహం తర్వాత మిగిలిన కార్యం మా సీతారఘురాములకి. మా వాడు రేపు ఉదయం ఉద్యోగంలో చేరుతున్నాడు, రాత్రికి సంసారం స్టార్ట్ చేస్తున్నాడు. ఈ డీటెయిల్స్ అన్ని ఫోన్లో ఎందుకయ్యా? ఒకసారి ఇంటికి రా. తప్పకుండా వస్తాను. స్వర్ణ స్వర్ణ, ఏంటయ్య? సాకేత్ ఎక్కడున్నాడు? లోపలున్నాడు. మరి మీ అమ్మమ్మ? లోపలుంది. సరేరా, రా, రా, రా. ఏంటి తాతయ్య? ఏం లేదమ్మా, నేనిప్పుడే పంతులతో మాట్లాడాను. రేపు మంచి ముహూర్తం ఉందన్నాడు. ఆ ముహూర్తం వివరాలన్నీ నేను తెలుసుకుంటాలే గాని రేపు సీతారఘురాముల శుభకార్యం అని మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పు, సంతోషిస్తుంది. పాపం మొన్న నాతో ఈ విషయం చెప్పి చాలా బాధపడింది. ఈ వార్త తెలిస్తే మనసు కుదుటపడుతుంది. తాతయ్య, అమ్మమ్మకి తెలియకుండా ఎలా ఏర్పాటు చేస్తారు? ఏర్పాట్లన్నీ చేసేదాకా దానికి తెలియకూడదు. తెలిస్తే ఏదో ఒక ఎత్తేస్తుంది, మళ్ళీ ఆపటానికి ప్రయత్నిస్తుంది. తెలియకుండా చేస్తే గొడవ చేస్తుంది కదా. అంటే చేయాల్సినవన్నీ మనం రెడీ చేశాక తెలిసినా ఆ క్షణంలో అప్పటికప్పుడు అది ఏం చేయగలుగుతుంది? ఏమో, నాకు భయంగా ఉంది. ఏంటి, నీకు భయంగా ఉందా? చూడు, ఈ కబుర్లు నాకు కాదు, ఎవరో నీ గురించి తెలియని వాళ్ళకి చెప్పు. నీ తెలివితేటలు నాకు తెలుసులే గాని వెళ్ళు. టైం చూసి మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పు. అలాగే. స్వర్ణ స్వర్ణ, అసలు విషయం మర్చిపోయాను. కార్యానికి కన్నతల్లి దీవెన చాలా ముఖ్యం. పుట్టింటి కట్నాలు అవి ఉంటాయి, అవే ముఖ్యం. ఆ విషయం మీ అమ్మకి చెప్పు. కట్నాలా? ఏం తేవాలంటారు? కూతురికి చీర, అల్లుడికి పంచ, ఏవే ఉంటాయిలే. నువ్వు చెప్పు, మీ అమ్మ అర్థం చేసుకుంటుంది కదా. సరే తాతయ్య. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. రేపు గది అలంకారానికి గదిలో కావలసినవి ఆనంద్తో చెప్పి రాత్రికో రేపు మధ్యాహ్నానికో అది చూడకుండా చేరేయాలి. హలో అమ్మా, నేను స్వర్ణని. స్వర్ణ, ఎలా ఉన్నావే? ఏంటమ్మా ఫోన్ చేసావు? కంగారు పడకమ్మా, నీకో ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటే అది? తాతయ్య గారు రేపు అక్క బావల శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగా, చాలా మంచి మాట చెప్పావే. మరి పెద్దావిడ ఒప్పుకున్నారా? ఆవిడెప్పటికి ఒప్పుకోవాలి? మరెలాగే? తాతయ్య గారిప్పుడు అమ్మమ్మని లెక్క చేయట్లేదు. ఆవిడికి తెలియకుండానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంచి మాట విన్నందుకు సంబరపడ్డాను కాని ఆవిడ దగ్గర విషయం దాచి ఆయన పనికి పూనుకోవడం నాకు భయంగా ఉందే. సక్రమంగా జరగనిస్తుందంటావా? ఈ మాటే నేను తాతయ్యతో అన్నాను. మీరెవరూ భయపడాల్సిన పనిలేదు అని చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. తాతయ్య తలుచుకుంటే ఎవరూ ఆపలేరమ్మా. ఏదో విధంగా కార్యం గట్టెక్కితే చాలు. రసాబసాయి అబాస్పాలు అవకుండా ఉంటే చాలు. వాళ్ల మనసులు చిన్నబుచ్చుకోకుండా ఉంటే నాకదే 10,000. 10,000 తర్వాత కానీ పుట్టింటి కట్నాలు, అదే అక్కకి బావకి బట్టలు పెట్టాలంట కదా. ఎలాగోలాగా అవి మాకు అందేలా చేయమ్మా. ఎలాగోలా ఏంటే? రేపు నేనే స్వయంగా తీసుకొచ్చిస్తాను. ఏంటి, నువ్వు తీసుకొచ్చిస్తావా? మరింకెవరు తెస్తారే? నా చేతులతో వాళ్ళిద్దరికీ స్వయంగా బట్టలు పెడితేనే నాకు తృప్తిగా ఉంటుంది. అది కాదమ్మా. నీ భయం నాకు అర్థమైందే. నేనొస్తే మళ్ళీ ఆవిడ విరుచుకుపడుతుందనేగా. ఆవిడ అండం నేను పట్టం అలవాటైపోయిందిలే. అసలు ఆవిడతో మాటలు పడందే
తోచినట్టుండదనే పరిస్థితి వచ్చిందనుకో. అయినా నువ్వన్నట్టు ఇప్పుడు బాబాయ్ గారి అండుంది కదా మనకి. అన్నీ ఆయనే చూసుకుంటారు. సరే అమ్మా, నీ ఇష్టం. ఆ, రేపు సాయంత్రంలోగా అవి అందేలా చూడు. అలాగే, రేపే వెళ్ళి కొనుక్కొచ్చేస్తాను. మంచిదమ్మా, ఉంటాను. రాణి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే నాన్న. ఇవాళ ఒక్కరోజు ఆపటం కాదు, అసలు ఆ దరిద్రుడే ఆఫీస్కి రాకుండా చూడు. అది నాకు వదిలేరా, ప్రయత్నం చేస్తాను. ఒకవేళ వచ్చినా వాడు నీకు బంట్రోతుగా ఉంటాడు గాని నీ బాస్ సీజన్లో భాగం పంచుకోలేడు. వాడికి ఇంట్లో వంటోడు, ఆఫీస్లో బంట్రోతు, అంతకు మించిన స్థానం దక్కనీయొద్దు. అప్పుడే ఆత్మాభిమానం నీలిగే వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. సరే, నువ్వు వెళ్ళరా. ఏంటి పొద్దున్నే టిఫిన్ చేయలేదా ఏమిటి? అలా ఒకళ్ళ చెవులు ఒకళ్ళు కొరుక్కొని తింటున్నారు. ఆ, మీ నిర్వాకం కడుపు నిండా తిండి తిన్నిస్తుందా, కంటి నిండా నిద్ర పోనిస్తుందా? అందుకని ఇలా ఒకళ్ళ చెవులు ఒకళ్ళు కొరుక్కొని తిని తృప్తి పడుతున్నాం. అంతేలే, అంతకు మించి మీరు ఇంకేం చేయగలరు? సాగినంత కాలం నాంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిలబడి కూచుందురు అని పాటే ఉందిగా. వాడుదురు గాని ఆడుదురు గాని నా బలహీనతలు చూసి బెదిరించి సాగించుకోవటం కాదు. ఈ సంబడం ఎంతకాలమో చూస్తాను. మీతో 6 రాగం ఫలాయన మంత్రం త్వరలోనే తీస్తా. నోటీసులు ఇస్తానని నన్ను జయించానని తెగ రిచ్చిపోకండి. మొదలు తీర్చుకోవడం మొదలు పెడతానే, అప్పుడు వేతురు గాని చిందులు. ఈ పిట్టల ద్వారా వేషాలు, బలాదూరు మాటలు మనకేం కొత్త కాదు గాని. రేయ్, నువ్వు ఆఫీస్కి వెళ్ళరా. గెలవలేక నా మించి బాలాదూరు అన్నాడంట వెనకటికెవడు. చూడు మంగ, పంతం నీ సొంతాస్తి అనుకోకు. అభిమానం ఉన్న వాళ్ళందరికీ అది చేతనవుతుంది. నువ్వు ఏది కాదు అనుకుంటావో దాన్నే అవును అనిపిస్తా. నువ్వు ఏది చెడగొట్టాలని చూస్తావో దాన్నే చేసి చూపిస్తా. నా మాటలు తెలియనివి కావు అని తీసి పారేస్తున్నావు గాని నీకు తెలియని నా పంతానికి ఎంత పవర్ ఉందో నీకు తెలిసొచ్చేలా చేస్తా. చూస్తా మీ విరగబాటు ఎంతకాలమో నేను చూస్తా. మంగా, దయచేసి ఆగు అని మీ నోటితోనే చెప్పిస్తా. ఓకే, పంతం నీదో నాదో తేల్చుకుందాం. అమ్మా సీత, ఏంటి అందరూ అలా నిలబడిపోయారు? నా టిఫిన్ రెడీయేనా? త్వరగా తీసుకురమ్మా. ఆ కారము నెయ్యి తలుచుకుంటేనే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. త్వరగా తీసుకురండి. రండి 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 రండి. కారపొడి నెయ్యి అదిరింది. అబ్బాబాబాబాబా, అమ్మా మంగమ్మ గారు, పంతుల్లాగా ఉన్నాడేమిటి? మంగమ్మ గారండి. ఏమిటండి ఇలా నోరు నొక్కుతున్నారు? పెద్దగా మాట్లాడితే పీక కూడా నొక్కుతా. జడ్జిలు పీకలు నొక్కకూడదు. చాలే అప్పు. తమరేగా రమ్మని పిలిచారు. రమ్మంటే అరుస్తూ రావాలా?
ఈ గుమ్మంలో అలా అరవడం అలవాటైపోయింది. లక్ష్మి, సరే సరే పంచాంగం చూసి ముహూర్తం చెప్పు. లక్ష్మి, ఏంటత్తయ్య? ఎవరే వచ్చింది? ఎవరు రాలేదే? బయట చూడు, ఎవరన్నా ఉన్నారేమో. అలాగే. ఎవరు లేరత్తయ్య. ఏమిటే, నీకింకా తలనొప్పి తగ్గలేదా? ఎన్నాళ్ళిలా బాధపడతావు? హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోపోయావా? ఓహో, సీతను చూసుంటుందా? తగ్గుతుందేమో అనుకున్నాను అత్తయ్య. ఇవాళ వెళ్ళి చూపించుకుంటాను. అసలు ఈ 2 రోజులు ఆలస్యం చేయడమే తప్పు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి చూపించుకోపో. నువ్వు పడకేస్తే మేమంతా పస్తులుండాలే తల్లి. వంట నేను చేస్తున్నాను కదా అమ్మమ్మ గారు. ఆ చేస్తూనే ఉన్నావు. రుచి పచ్చి లేని చప్పిడి వంటలు. నాలుగు చవి చచ్చిపోతుంది. మన వంటలు మన రుచులు అక్కకి తెలియవు కదా. పైగా ఉప్పు కారాలు ఎక్కువవుతాయేమోనని తగ్గించి వేస్తున్నట్టుంది. ఆహా, అలాగా? మీ ఇంట్లో ఇలాగే చప్పిడి కూడా తింటారా? లేదు లేదు, మా కారాలు మీకు ఎక్కువ అవుతాయేమో అని. అంటే మీ పౌరుషాల కంటే మేము తక్కువ అవ్వాలనా? ఇవాళ నేను అక్కకు తోడుగా ఉండి జాగ్రత్తగా చేస్తానులే అమ్మమ్మ. నువ్వు అమ్మవి కాబోతున్నావే బొమ్మ. ఆ వంటగదిలోకి వెళితే ఆ తాలింపు వాసనకి ఉక్కిరి బిక్కిరైపోతావు. నువ్వు వెళ్ళి మందులవి టైంకి వేసుకుని పాలు తాగి హాయిగా పడుకుని వెళ్ళు. ఓ సరే అమ్మమ్మ. ఆ సీత, ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాస్త రుచిగా వంట చెయ్యి. అలాగే అమ్మమ్మ గారు. నువ్వేమిటి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. అలాగే అత్తయ్య. రే ఆనంద్, అమ్మా. అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి నాయనా. అలాగే అమ్మా. పదలక్ష్మి. జడ్జి గారు, ఉభయుల జన్మనామ నక్షత్రాలను అనుసరించి రేపు రాత్రి 9:18 కుంభలగ్నం విశేషంగా ఉంది. ఈ లగ్నం అన్యోన్య దాంపత్యానికి వంశాభివృద్ధికి అనుకూలంగా ఉంది. సరే మంచిది పంతులు గారు. ఈ లగ్నం కనుక తప్పితే తర్వాత నెల 15 రోజుల దాకా లగ్నం గోచరించట్లేదు. గోచరించింది చాలేవయ్యా, ఆ తర్వాత సంగతి అనవసరం. పోతే పుట్టింటి కట్నంగా ఆ విషయాలన్నీ మాకు తెలుసులేవయ్యా. తమరికి దయచేయండి. ఇదిగో ఈ ముహూర్తం విషయం గాని నువ్వు ఇలా వచ్చిన విషయం గాని దానికి తెలియనియద్దు. అలాగేనండి, నేను చూసుకుంటాగా. ఈ ముహూర్తం విషయం గాని నువ్వు ఇలా వచ్చిన విషయం గాని దానికి తెలియనియద్దు. అలాగేనండి, నేను చూసుకుంటాగా. కళ్ళజోడి తీసిందిగా, అయితే పర్వాలేదులే, ఏం కనపడదు. త్వరగా వెళ్ళు.
విడవయ్యా విడవయ్యా త్వరగా వెళ్ళు. అమ్మో కళ్ళజోడు పెట్టుకుందనుకో కనపడుతుంది. మేనేజ్ చేయాలి ఎట్లా కొట్ట. ఎవరో పంతుల్లా ఉన్నాడే. పంతుల్ని కాదు పతిదేవుణ్ణి కాస్త కళ్ళజోడు పెట్టుకొని చూడు. నేను అడుగుతున్నది మీ గురించి కాదు. బయట గేటు దగ్గర ఎవరు ఉన్నారు కదా? గేటు దగ్గర ఎవరూ లేరే. మనిషే లేకుండా ఆకారం మసగ్గా ఎందుకు కదులుతుంది? అయినా పంతులతో ఏం అవసరం? ప్రొద్దుట మీ ప్రయత్నాల గురించి చెప్పారు కదా, పిలిచారేమో వచ్చారేమో అనుకుంటున్నాను. అంటే నా మాట మీద నమ్మకం పెరిగిందన్నమాట. అందుక అంత నిఘా పెట్టావు. నమ్మకం లేదు, నిఘాలు లేవు. ఎక్కువ మాట్లాడకండి. మీ చొప్పనాతి చేష్టలు నాకు తెలియవనుకున్నారేమిటి? మంచిది. ఎవరేమిటో ఆ శివుడికి తెలుసులే. అన్నిట్లోనూ బాగా వెనకేసుకొస్తున్నాడు ఈ పెద్ద మనిషి. దీన్ని పనిలోకి ఉంచినట్టే వాణ్ణి కూడా ఏదో ఒకటి చేసి ఈ ఇంటి పాలే. అన్నిట్లోనూ బాగా వెనకేసుకొస్తున్నాడు ఈ పెద్ద మనిషి. దీన్ని పనిలోకి ఉంచినట్టే వాణ్ణి కూడా ఏదో ఒకటి చేసి ఈ ఇంటి పాలేవి చెయ్యాలి. నాకు తెలియకుండా ఏదో చెయ్యాలని ముసలైన తెగ ఆరాటపడుతున్నాడు. ఈయన స్పీడ్కి ముందు బ్రేకులు వేస్తే అన్ని బండ్లు వాటంతట అవి వెనక్కి తగ్గుతాయి. అవును, పంతులు గారికి ఒకసారి ఫోన్ చేసి విషయం కనుక్కుంటే సరిపోతుంది. హలో, నమస్కారం పంతులు గారు. నేను సావిత్రిని, రామచంద్రయ్య గారి భార్యని. గుర్తుపట్టానమ్మా, చెప్పండి. మరేం లేదు పంతులు గారు, రేపు రాత్రికి. అర్థమైందమ్మా. జగన్నాథం గారికి ఆ ముహూర్తం గురించి చెప్పింది నేనే. బేషైన ముహూర్తం. నేను ముహూర్తం మంచి చెడ్డల గురించి తెలుసుకోవడానికి ఫోన్ చేయలేదండి. నా మనసులో చిన్న భయం ఉంది, అది నివృత్తి చేసుకుందామని ఫోన్ చేశాను. నా కూతుర్ని అల్లుణ్ణి ఒకటయ్యేలా చూడు తండ్రి. నా కోరిక నెరవేరిస్తే రేపొచ్చే వినాయక చవితికి ఉండ్రాళ్ల నివేదన, కాణిపాకం వచ్చి నీ దర్శనం చేసుకుంటాను. పంతులుగారు చెప్పినట్టు గరికె పూసలు, రూపాయి బిళ్లలు ముడుపు కట్టి పుట్టింటి కట్నాలతో పాటు సీతను తీసుకెళ్ళాలి.